హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి 12వ పిఆర్సీ కోసం 30 ఉద్యోగ సంఘాలతో కీలక చర్చలు అయితే జరిపారండి. సో 12వ పిఆర్సీ డిఏ బకాయిల కోసం ఉద్యోగ సంఘాలతో చర్చలు అనేది చూస్తాం. సో ఆ వివరాలను ఈ వీడియోలో తెలుస్తాం. వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం వల్ల ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ముందుగా అయితే మీరు పొందగలుగుతారు. ఆలస్యం చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోతాం. రాష్ట్రంలోని ఉద్యోగుల ఆత్మాభిమానంతో ఉద్యోగ బాధ్యతల నిర్వహణ, న్యాయమైన చట్టబద్ధమైన హక్కుల పరిరక్షణ కోసం 30 ఉద్యోగ సంఘాలతో అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సత్యనారాయణ నేతృత్వంలో ఐక్య వేదికను ఏర్పాటు చేసుకున్నారు. రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల దీర్ఘకాలిక అపరిష్కృత సమస్యలపై పరిష్కారానికై తార్కిక ఆలోచన, అలాగే మూలాల అన్వేషణ, సమస్య పరిష్కారం అనే నినాదంతో ఐక్య వేదిక ఏర్పాటైంది. కేఆర్ సూర్యనారాయణ చైర్మన్ గా వ్యవహరిస్తున్న ఐక్య వేదిక కో చైర్మన్ గా కె హరీష్ రావు గారు తదితరులు అయితే పాల్గొన్నారండి. సో వీరి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రతి నెల 1వ తేదీనే జీతాలు జమ అయ్యేలా చూడాలి, అలాగే డిఏలు చెల్లించాలి, 25,000కు పైగా ఉన్న పెండింగ్ బకాయిలను చెల్లించాలి, 12వ పిఆర్సీని సత్వరమే అమలు చేయడంతో పాటుగా ఈ సకాలంలో డిఏలు చెల్లించాలి అయితే అంటున్నారు. అలాగే పెన్షన్ చెల్లించడాన్ని చట్టబద్ధం చేయాలి, అలాగే ఈ ఎన్ఎంఆర్ కాంటిజెంట్ అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి తదితర 12 డిమాండ్లతో కూడిన తీర్మానాలను సమావేశంలో అయితే ఆమోదించారండి. సో ఈ విధంగా అయితే ఉద్యోగులకు సంబంధించిన అనేకమైన పెండింగ్ సమస్యల కోసం 12వ పిఆర్సీ కోసం అయితే 30 ఉద్యోగ సంఘాలతో కీలక చర్చలు జరపడం జరిగింది. మరి మొత్తానికి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది? త్వరలో ఏప్రిల్ 6వ తేదీన మేనిఫెస్టో విడుదల చేయనున్న ప్రభుత్వం. సో అందులో ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తున్నా, వీటికి సంబంధించి ఏమైనా పెండింగ్ బకాయిలకు సంబంధించి ఏమైనా హామీలు ఇవ్వబోతున్నా అనేది చూడవలసిన అంశం ఉంది. సో ఇప్పటి వరకు ఉన్న టాపిక్ అయితే ఇలా ఉంది. అప్డేట్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.